ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 21,000 పైన ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు రిటైర్ అయితే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్ చెల్లించకుండా ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నాం. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఉద్యమం చేస్తే తప్ప ఈ సమస్యలు సాధింపబడిన ఉద్దేశంతో ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వేలాది మంది రిటైర్డ్ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో ఉద్యోగులు అటెండ్ అయ్యి దీన్ని విజయవంతం చేసే విధంగా కృషి చేయడం జరిగిందనే విషయాన్ని మీకు తెలియదు. 30-35 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేసిన తర్వాత రిటైర్మెంట్ రోజు నాడే వారికి రావాల్సిన బెనిఫిట్స్ అందజేసి సాధారణంగా సన్మానించి సాగనంపాల్సిన ఈ ప్రభుత్వం ఈరోజు దాదాపు 50 మంది పైగా ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయాన్ని ఒకసారి గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇది ఆత్మహత్యల ప్రభుత్వ హత్యల అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్సే కాదు వారు దాచుకున్నటువంటి సొమ్ము. మొన్న రాష్ట్రం అంతా ఒక ఉపాధ్యాయుడు నాకు ఫోన్ చేసి నా బిడ్డ పెళ్లి గురించి నేను జీపీఎఫ్ సొమ్మును అట్లనే పెట్టుకున్నా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా బిడ్డ పెళ్లికి ఉపయోగపడతాయని దాచిపెట్టుకుంటే ఆ సొమ్ము రాక పెళ్లి పెట్టుకున్న తర్వాత కూడా పోస్ట్పోన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. పెళ్లిని వాయిదా వేసుకునే పరిస్థితి ఏర్పడ్డదంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని మీకు తెలియదు.